భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆవేదన భరితంగా తను మాట్లాడారు. చాలా ఆవేదన చెందుతూ కొన్ని కామెంట్స్ చేశారు. ఎక్కడ నుంచి రాష్ట్రం ఎక్కడికి వచ్చింది, ఎంత అద్భుతమైన పరిపాలన నుండి ఎంత విచ్చలవిడితనం బరితెగింపు ప్రభుత్వం వచ్చింది. మనం అధికారంలో ఉన్నప్పుడు 2 ఏళ్ళు కోవిడ్ పోయినా కూడా అమలు చేసిన మాటిచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేశాం. విద్య మీద దృష్టి పెట్టాం, వైద్యం మీద దృష్టి పెట్టాం. ఎక్కడే కూడా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడలేదు, విచ్చలవిడితనం లేదు. అన్నీ సిస్టమేటిక్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చాం. ఇసుక ద్వారానే 750 కోట్లు ప్రభుత్వానికి వస్తూ ఉండే. ప్రతి అంశంలోనూ కూడా హుందాతనాన్ని మెయింటైన్ చేసి ప్రభుత్వాన్ని నడిపాం. కరోనాను మనం డీల్ చేసిన విధానం దేశమే ఇన్స్పైర్ అయ్యింది. ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చాం, ప్రజల కోసం ఎంత చేసాం. కానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని చూస్తే, ఇప్పుడు పాలకులను చూస్తే జంగిల్ రాజ్ గుర్తొస్తూ ఉంది. చాలా బాధేస్తుంది ఈ ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే. ఎక్కడ చూసినా విచ్చలవిడితనం, బరి తెగింపు, బెల్ట్ షాపులు, ఉచిత ఇసుక అంటారు, రేట్లేమో డబల్ ట్రిపుల్ ఉంటాయి. ప్రతి ఖనిజాన్ని విచ్చలవిడిగా తవ్వేసి దోచుకొనేసి వాళ్ళ సొంత జేబులో నింపేసుకుంటూ ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడా పాలన కనిపిస్తలేదు. ఎక్కడ చూసినా కూడా రాజకీయ అరాచకం కనిపిస్తుంది. కక్షలు, కార్పణ్యాలు, కేసులు అడ్డదిడ్డంగా పెట్టడం, అడ్డదిడ్డంగా నడి రోడ్డు మీద నడిపించుకుంటూ పోవడం, దీన్ని ప్రభుత్వం అంటారా? ఈ విధంగా వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయా? మొన్న సంక్రాంతి అప్పుడు చూస్తే అసలు ఏంటి, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఇది ప్రభుత్వమా? ఇది ఇంత జంగిల్ రాజా, ఇంత విచ్చలవిడితనమా అనిపించింది. ఆ చిందులు వేయడం ఏంటి, తాగడం ఏంటి, ఊగడం ఏంటి. ఆ ఒక డిఎస్పీ అయితే భీమవరం డిఎస్పీని అనుకుంటా. జగన్ గారు ఒక మాట అన్నారు, ఏమని? భీమవరం డిఎస్పీ మాటలు వింటే ఊపేయి కుదిపేయి అంటున్నాడు ఆయన. డిఎస్పీ ఇట్లా అనడం ఏంటి? విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడం ఏంటి? ఎక్కడ చూసినా కోడి పందాలు ఏంటి? చివరికి పులివెందుల్లో కూడా కోడి పందాలకు వేలంపాట నిర్వహించారు. ఇంత విచ్చలవిడితనమా? ఇంకా ఎమ్మెల్యేలు రోజుకొకటి అకృత్యాలు, అఘాయిత్యాలు. ఒక ప్రభుత్వ ఉద్యోగినైన మహిళను 1.5 సంవత్సరం నుంచి బెదిరించి అత్యాచారం చేసి 5 సార్లు అబార్షన్ చేయించిన జనసేన ఎమ్మెల్యే ఎపిసోడ్ నేను ప్రస్తావించి ఏంటి అదంతా. అంతకుముందు కూన రవికుమార్ దాన్ని ప్రస్తావించారు జగన్ గారు. కూన రవికుమార్ ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఒక మహిళను ఎట్లా వేధించారో మనం చూసాం. అండ్ మినిస్టర్ సంధ్యారాయణ గారి పిఏ అది ప్రస్తావించారు. వాళ్ళ పిఏ మీద ఒక మహిళ అన్ని విషయాలు బయటపెట్టి ఆ మహిళను తీసుకెళ్లి జైల్లో వేశారు. అంతకుముందు ఆదిమూలపు సురేష్ దాన్ని ప్రస్తావించారు. గుంటూరు ఎమ్మెల్యే దాన్ని ప్రస్తావించారు. ఏంటి ఇదంతా? ప్రభుత్వమా, ప్రజాప్రతినిధుల పాలననా? ఇంత విచ్చలవిడితనమా? ఇంత బరితెగింప? ఎంత అద్భుతంగా ఉన్న రాష్ట్రాన్ని ఎంత దారుణంగా తీసుకొని వచ్చేసారు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు ఈ రాష్ట్రాన్ని? అసలు రాష్ట్రాన్ని చూస్తే చాలా చాలా బాధేస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆవేదన పూరితంగానే మాట్లాడారు. చాలా ఫ్యాక్ట్ కూడా. ఏంటండి బాబు, ఎక్కడ చూసినా కూడా ఈ విచ్చలవిడితనం, బరితెగింపులు, రాజకీయ కక్షలు. అసలు సిస్టమ్ ఒక్కటైనా రాష్ట్రంలో పనిచేస్తుందా అని పౌరులు అనుకుంటున్నారు అంటే ఇంకా దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఒక్క దగ్గర సిస్టమ్ లాగా పనిచేస్తుందా? ఏదో పూర్తిగా కక్షలు తీర్చుకోవడం కోసమే పాలన చేసినట్లు ఉంటూ వస్తుంది.